విజయవాడ మీదుగా ప్రవహిస్తున్న బందరు, ఏలూరు, రైవస్ కాలువల్లో మురుగునీరు పెద్ద ఎత్తున చేరుతోంది. మురుగునీటిని శుద్ధి చేసి కాలువల్లోకి వదలాల్సిన వీఎంసీ ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో నీరు కలుషితమవుతోంది. బందరు, ఏలూరు కాలువల్లో మురుగునీరు కలవకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. విజయవాడ అంటే ముందుగా గుర్తొచ్చేది ఏలూరు, బందరు కాలువలు. నగరంలో వీటికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ నగరంలో అనేక చోట్ల సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేక మానవ వ్యర్థాలు, వాననీరు బందరు, ఏలూరు కాలువల్లో కలుస్తున్నాయి. కాలువ గట్లపై నివాసముంటున్న వారు మరుగుదొడ్ల నీరు నేరుగా కాలువల్లోకి వదులుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని నగరవాసులు చెబుతున్నారు. బందర్ కాలువ కానివ్వండి, ఏలూరు కాలువ కానివ్వండి, అటు ఏలూరు పరిసర ప్రాంతాలు కానివ్వండి, ఇటు దివసేన పరిసర ప్రాంతాలకు కానివ్వండి, వ్యవసాయేతర భూములకి నీరందించేటటువంటి ప్రధానమైనటువంటి కాలువలు ఉన్నాయి. అయితే ఎన్నో సంవత్సరాలుగా ఈ కాలువగట్ల మీద ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా గృహ నిర్మాణాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళందరూ కూడా ఉన్నారు. మరి వాళ్ళకి అది ఏటవాలుగా ఉండటం వల్ల అక్కడ డ్రైనేజ్ సౌకర్యం లేకపోవడం వల్ల గత అనేక సంవత్సరాల నుంచి కూడా అందరూ ఉన్నటువంటి ఆ కాలువలోకి వచ్చినటువంటి వేస్ట్ వాటర్ కానివ్వండి, డ్రింకింగ్ ఇవన్నీ కూడా వదులుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ కాలువల్లో పడేసే చెత్త, డ్రైనేజీ వాటర్ అంతా తీసుకెళ్లి డైరెక్ట్గా కాలువలో కలపటం, సెప్టిక్ ట్యాంకులు కాడి నుంచి మొత్తం కాలువగట్ల మీద పక్కనుండి మొత్తం వ్యర్థాలన్నీ దాంట్లోకి వేయటం, ఆ కాలువల్లోకి వేయటం, ప్లాస్టిక్ కవర్లు కానివ్వండి, చెత్త కానివ్వండి, వేస్ట్ వాటర్, డ్రైనేజ్ వాటర్ మొత్తం కనెక్షన్ ఏమీ సరిగ్గా లేకుండా డైరెక్ట్ కాలువలో పెట్టేశారండి. ఏ కాలువలు పాపం కింద జనాలు, కింద దిగున్న జనాలు కానీ వాళ్ళు సాగునీటికి, తాగునీటికి అన్నిటికీ అయ్యే వాడుకోవాల్సిన పరిస్థితి. డ్రైనేజ్ వ్యవస్థ అంతా మొత్తం ఆ కాలువలోకి పెట్టేశారు. వీఎంసీ అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టి చాలా అత్యవసరంగా చేయాల్సిన పనండి ఇది. మురుగునీటి శుద్ధి కోసం నగరంలో రామలింగేశ్వర నగర్, సింగనగర్, జక్కంపూడి ఆటో నగర్లో సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించారు. అవసరమైన చోట్ల అదనంగా మరిన్ని ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో 1,00,000కు పైగా ఇళ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్లు లేవు. దీంతో మురుగునీరు బందరు, ఏలూరు కాలువల ద్వారా దిగువ ప్రాంతాలకు వెళుతుంది. ఈ నీటిని సాగు, తాగు అవసరాల కోసం వినియోగిస్తున్న దిగువ ప్రాంత ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏదైనా నగరాలన్నిటి తీసుకున్నట్టయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా పటిష్టంగా ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది. మన విజయవాడ మొత్తం నగరాన్ని తీసుకుంటే చాలా తక్కువ పాపులేషన్, అంటే మనకు దాదాపు 15 లక్షల పైన పాపులేషన్ ఉంటే ఇక్కడ 5-6 లక్షల పాపులేషన్ సరిపడే ఈటీపీ ప్లాంట్స్ మాత్రమే మనకు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మిగతా డ్రైనేజ్ వాటర్ అంతా కూడా అన్ట్రీటెడ్గా చాలామంది డైరెక్ట్గా మనకి ఆ వాటర్ కెనాల్స్ని చాలా పెద్ద పెద్ద దీని ద్వారా ఏలూరు కాలువలో కానీ, బందర్ కాలువలో కానీ కలపడం జరుగుతుంది. ఏలూరు కాలువ కింది వాటికి, అంటే గన్నవరం దిగువన ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలా ప్రాంతాలకి ఇది మంచి నీరు, తాగునీరు అనమాట. కానీ తాగునీటి కోసం వదిలేటువంటి బందర్ కాలువలో, ఏలూరు కాలువలో వీటన్నిటిలో కూడా మనం ఈ వ్యర్థాలను కలపటం వల్ల కింద ప్రాంత వాసులంతా కూడా ఒకసారి ఆల్రెడీ కోర్టుకు వెళ్లారు, ఏలూరు ప్రాంతం వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేసి మురుగునీటిని మంచినీటి కాలువల్లో కలవకుండా చూడాలని నగరవాసులు కోరుతున్నారు.